ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. కేంద్ర మంత్రులతో వరుసగా భేటీ అవుతున్నారు. పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. ఈ సమావేశంలో మంత్రి ఉత్తమ్తో పాటు ఎంపీలు మల్లు రవి, రఘువీర్ రెడ్డి పాల్గొన్నారు. మూసీ అభివృద్ధి, మెట్రో విస్తరణ లాంటి కీలక ప్రాజెక్టులపై కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. కేంద్ర మంత్రులతో వరుసగా భేటీ అవుతున్నారు. పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. ఈ సమావేశంలో మంత్రి ఉత్తమ్తో పాటు ఎంపీలు మల్లు రవి, రఘువీర్ రెడ్డి పాల్గొన్నారు. మూసీ అభివృద్ధి, మెట్రో విస్తరణ లాంటి కీలక ప్రాజెక్టులపై కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. రైట్, ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మదార్ లైవ్ లో అందిస్తారు. మదార్, కేంద్ర మంత్రులను సీఎం వరుసగా భేటీ అవుతున్నారు, అప్డేట్స్ ఏంటి? సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ బిజీగా నడుస్తుంది. ఉదయం సిఆర్ పాటిల్తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి. బనకచర్ల పైన కంప్లైంట్ చేయడంతో పాటు ఇటు మూసీ రిజర్వేషన్కి నిధులు కూడా అడిగారు. ఇక ఇప్పుడు ప్రస్తుతం కేంద్ర పట్టణాభివృద్ధి, దాంతోపాటు హౌసింగ్ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో ఈ సీఎం అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు కూడా ఉన్నారు ఈ భేటీలో. కీలకంగా 3-4 ప్రధాన అంశాలు ఉన్నాయి తెలంగాణ ప్రాంతానికి సంబంధించి. ముఖ్యంగా పట్టణాభివృద్ధి శాఖకు సంబంధించి 2 కీలక అంశాలు. ఒకటి, మెట్రో ఫేజ్ 2కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చాలా కీలకంగా తీసుకుంది, దాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సాధ్యమైనంత త్వరగా మెట్రో ఫేజ్ 2ని కంప్లీట్ చేయాలి. దానికి సంబంధించి అనుమతులు కావచ్చు, అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అనేది కూడా అవసరం ఉంటుంది. దానికి పర్మిషన్స్ అన్ని ఇచ్చేది కూడా పట్టణాభివృద్ధి శాఖ నుంచే పర్మిషన్స్ కావచ్చు, నిధులు కూడా కేటాయింపు అంతా కూడా పట్టణాభివృద్ధి శాఖ నుంచే వస్తుంది. కాబట్టి మనోహర్ లాల్ ఖట్టర్ను కలిసి మెట్రో ఫేజ్ 2కు సంబంధించిన అనుమతులు, అలాగే కేంద్ర సహకారం, ప్రాజెక్టు పూర్తి కావాలంటే కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున నిధులు అనేది కూడా కావాల్సిన అవసరం ఉంటుంది. వాటికి సంబంధించినటువంటి అంశాలపైన రిక్వెస్ట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇంకా మరొక కీలక అంశము మూసీకి సంబంధించిన డెవలప్మెంట్కి సంబంధించి దానికి కూడా పట్టణాభివృద్ధి శాఖ నుంచి కొంత నిధులు అనేది కూడా అవసరం ఉంటుంది. దాంతోపాటు అనుమతులు కూడా కావాల్సినటువంటి అవసరం ఉంది. వీటికి సంబంధించి ఈ 2 ప్రాజెక్టులు చాలా క్రూషియల్ ప్రాజెక్ట్స్ ఇవి తెలంగాణకు సంబంధించి. వీటికి సంబంధించి విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. దాంతోపాటు హౌసింగ్ కూడా ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద అన్ని రాష్ట్రాలకు కూడా ఇండ్లను కేటాయిస్తుంది. దానిలో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇప్పటికే ఇందిరమ్మ ఇండ్లకు ఇస్తుంది. దాంతోపాటు ఎవరైతే సొంతంగా ఇండ్లు ఉంటాయో వారికి 5 లక్షల వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. దాంతోపాటు కీలకంగా ఈ ప్రాజెక్టు కిందకే పిఎం ఆవాస్ యోజనకు సంబంధించి ఎక్కువగా రాష్ట్రానికి ఇండ్ల కేటాయించినట్లయితే ఈ పథకానికి సంబంధించి ఎక్కువ అర్హులకు లబ్ధి చేకూర్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిని పైన ఎక్కువగా ఫోకస్ చేసింది. మొత్తంగా 3 ప్రాజెక్టులు, ఒకటి మూసీ రీజర్వేషన్, దాంతోపాటు మెట్రో ఫేజ్ 2, ఈ అదనంగా ఇండ్ల కేటాయింపులు, వాటితో పాటు హైదరాబాద్లో కొన్ని ఫ్లైఓవర్లకు సంబంధించి కావచ్చు, లేకపోతే రోడ్లకు సంబంధించినటువంటి అభివృద్ధి పనులు అనేది కూడా ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి నిధుల విడుదలకు సంబంధించి కొన్ని పెండింగ్ ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి అనుమతుల పైన కూడా ఈ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక సాయంత్రం టోనీ బ్లేయర్తో భేటీ ఉంది. ఆయనకు సంబంధించిన ఒక ఎన్జిఓ నడుపుతూ ఉన్నారు. వాటికి సంబంధించినటువంటి విద్యా వ్యవస్థకు సంబంధించి కొన్ని క్రూషియల్ ప్రాజెక్ట్స్ సంబంధించి కూడా టోనీ బ్లేయర్తో భేటీ సందర్భంగా చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉంది. జ్యోతి.